వినాయక్ గారు, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హుషన్. ఈరోజు చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పోక్సో యాక్ట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్‌లో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు. హలో చందన గారు. హలో ప్రశాంత్. సో, మీరు చాలా సార్లు ఈ పోక్సో గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఎందుకు మీరు ఇంతలా చెప్పాలనుకున్నారు? ఈ పోక్సో గురించే ముఖ్యంగా? సో, చెప్పండి. ఎందుకంటే ఇది మేజర్‌గా మనం యాక్ట్ గనుక చూసుకుంటే, ఇది పిల్లలకి సంబంధించిన యాక్ట్. అంటే దీనిలో 18 బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కవర్ అవుతారు. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ దీనిలో యాడ్ అవుతారనమాట. అంటే సహజంగా ఏమనుకుంటారు, పిల్లలు అంటే కేవలం అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఇలా ఉంటుంది అనుకుంటారు. హ్మ్. బట్ ఈ పోక్సో యాక్ట్‌లో ఏంటంటే ప్రతి జెండర్ కూడా కవర్ అవుతుంది. ఈవెన్ ట్రాన్స్‌జెండర్ ఉన్న పిల్లలు కూడా దీనిలో యాడ్ అవుతారు. ఎందుకు ఇది అంత సీరియస్‌గా యాడ్ చేస్తున్నారు, ప్రతి పిల్లల్ని కన్సిడర్ చేస్తున్నారు అంటే, జెండర్ అనేది మన చాయిస్ కాదు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మన చాయిస్ కానిది మనకి లిమిటేషన్ ఎప్పుడు కాకూడదు కాబట్టి లా ఏం చేసిందంటే ప్రతి ఒక్కరిని అండర్ 18 ఉన్న ప్రతి పిల్లల్ని కూడా దీనిలో యాడ్ హ్మ్. చేసింది. అండ్ ఇంకా క్వెషన్ ఏమడిగారు? అండ్ అది పోక్సో గురించి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలా మందికి పోక్సో గురించి అవేర్‌నెస్ లేదు చాలా మందికి హ్మ్. యాక్చువల్లీ. సో, వాళ్ళకి ఐడియా రావాలంటే సో, ఎలా చెప్తే బెటర్ అంటారని జెప్పేసి. మీకు అంటే మీరేం జెప్పాలనుకున్నారు పోక్సో గురించి? అండ్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మిగతా వాళ్ళు చెప్పిన దానికంటే కూడా పేరెంట్స్ దగ్గర నుంచి ఒక వాలిడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నప్పుడు దాన్ని చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటారు. హలో! మేడం, గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్. మేడం, ఇప్పటి వరకు పోక్సో యాక్ట్ అనేటువంటిది చాలా మంది అనుకునేదేంటంటే అమ్మాయిల విషయంలోనే 18 ఏళ్ల కిందట 18 సంవత్సరాలు పూర్తిగా నిండని అమ్మాయిల మీద ఏదైనా జరిగితేనే పోక్సో చట్టం అనేది వర్తిస్తాదని చాలా మందికి అపోహ ఉంది మేడం. ఓకే. ఇది అబ్బాయిలకు కూడా ఈవెన్ 17 సంవత్సరాలు, 16 సంవత్సరాల అబ్బాయి కూడా తన ఏదైనా అరాచకం జరిగినప్పుడు అతను కూడా ఈ ఏదైనా కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. ఆహ్, అపోజిట్ వాళ్ళ మీద పోక్సో యాక్ట్ అనేటువంటిది వర్తిస్తాది అనేటువంటిది ఎంతవరకు నిజం మేడం? ఇది ఖచ్చితంగా ఆహ్, అమ్మాయి, అబ్బాయి అని ఉండదు. అబ్బాయిలు కూడా అండర్ 18 అంటే వాళ్ళు చిల్డ్రన్ కిందే వస్తారు కాబట్టి, వాళ్ళ మీద జరిగినా కూడా వాళ్ళు కంప్లెయింట్ ఫైల్ చేసే రైట్ ఉంటుంది. యాక్చువల్లీ చాలా మందికి ఒక అపోహ ఉంటుందేంటంటే, అమ్మాయిల మీదే జరుగుతుందేమో అని. బట్ అబ్బాయిలు కూడా దీనికి విక్టిమ్స్ అవుతూ ఉంటారు కొన్ని కేసెస్‌లో. బట్ మెజారిటీ అమ్మాయిలున్నప్పటికీ కూడా, అబ్బాయిల మీద కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ వాళ్ళకేంటంటే యానల్ సెక్స్ అలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి జరిగినప్పుడు. లేదా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడము, సెక్షువల్‌గా అబ్యూజ్ చేయడము. పిల్లలైతే వాళ్ళకి వేరే రకంగా భయపెట్టడము, వాళ్ళని హెరాస్ చేయడం ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి, పిల్లలు ఎవరు అనేది జెండర్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి రైట్స్ ఉంటాయి కాబట్టి, ఆ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిన లా కాబట్టిది. దానిలో వీళ్ళందరూ కవర్ అవుతారు. అబ్బాయిల పట్ల ఇది ఉండదు అన్నది జస్ట్ ఒక అపోహ మాత్రమే. ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక అబ్బాయి సఫర్ అయ్యారు అని అనుకున్నప్పుడు పేరెంట్స్ కానీ, ఎల్డర్ ఎవరైనా వాళ్ళ తరపున కేసయితే ఫైల్ చేయొచ్చు. ఇది మ్యాండేటరీ కూడా. సొసైటీలో హ్మ్. చెప్పండి. సొసైటీలో ఉన్న స్టిగ్మా ఏందంటే అబ్బాయి మీద ఎవరు చేస్తారు అనే ఒక అపోహ ఉంటుంది కదా! సమాజంలో అమ్మాయి మీద చేస్తున్నారంటే ఒక సింపతి ఉంటుంది. కానీ అబ్బాయి మీద చేస్తున్నారు. ఆ అబ్బాయి మీద ఒక పెద్దవాళ్ళు గాని, ఒక లేడీ గాని ఏదైనా చేసినప్పుడు ఇది సింపథైజ్‌గా చూడరు. ఈ అబ్బాయి ఏం చేయకుండానే ఏం జరుగుతాదనే ఒక అపోహ ఉంటుంది. సోషల్ హ్మ్. స్టిగ్మా. అబ్బాయి మీద ఫీమేల్ అటాక్ చేస్తారు అన్నది కూడా కాదు. మేల్ మీద కూడా మేలే చేస్తూ ఉంటారు కొన్ని కేసెస్‌లో. ఈవెన్ ఫీమేల్ గూడా చేస్తూ ఉంటారు. ఒక కేస్ ఉంది. బట్ ఏంటంటే ఒక జెండర్ మీదే అటాక్ జరుగుతది. అబ్బాయిల మీద అటాక్ జరిగింది అంటే ఫీమేల్ చేశారేమో అన్న ఒక అపోహ ఉంటుంది. అలా కాదనమాట. అబ్బాయిల మీద అది అబ్బాయిలు అపోహ కూడా కాదు. చేస్తూ ఉంటారు. చెప్పండి. అపోహ కాదు మేడం. ఒకవేళ అబ్బాయిల మీద అబ్బాయిలు చేయొచ్చు, ఎల్డర్స్ చేసుండొచ్చు. కానీ హ్మ్. కొన్ని కొన్ని సందర్భాల్లో లేడీస్ కూడా చేసేదానికి స్కోప్ ఉంటుంది గదా! అటువంటివి. ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. లేదని ఎవరు చెప్పట్లేదు కదా! బట్ మేడం. సొసైటీలో ఒక ఒపీనియన్ ఉంటుంది చేయరేమో అని. అవును. కాదు కొన్ని కేసెస్‌లో ఫీమేల్ కూడా దీనిలో కన్విక్ట్ అయ్యారు. వాళ్ళకి కూడా శిక్షలు పడ్డాయి దానికి సంబంధించినంత వరకు. థాంక్ యూ మేడం. ఓకే. థాంక్ యూ. హ్మ్. కంటిన్యూ.
ఎక్కడ ఓకే. ఐ మీన్ ఎవరైతే అది మామూలుగా అబ్యూస్‌కి గురి అయ్యారో, సో వాళ్ళలో సైకాలజికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని? ఎలా ఉంటుందండి మామూలుగా? హ్మ్. ఇందాక క్వెషన్ ఇది కాదు. నేను చెప్తూ ఆపాను. అదే అంటే మీరు పోక్సో గురించి చెప్తున్నారు. పోక్సో గురించి. సో ఎలా అవేర్‌నెస్ కావాలి? ఓకే. ఎలాంటి వాళ్ళకి పేరెంట్స్‌కి ముఖ్యంగా. ఆ! పేరెంట్స్ గురించి ఫస్ట్ చెప్తారా? యాహ్! పేరెంట్స్‌కి. పేరెంట్స్‌కి ఫస్ట్ అవేర్‌నెస్ అవును. ఉండాలి. ఎందుకంటే పిల్లలు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు కంటే పేరెంట్స్ వాళ్ళని కేర్ టేకర్స్‌గా ఒక రోల్‌లో ఉన్నారు హ్మ్. కాబట్టి వాళ్ళ నుంచి ప్రాపర్‌గా గైడెన్స్ దొరికినప్పుడు ముందు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే పేరెంట్స్ నా పట్ల శ్రద్ధతో ఒక విషయం చెప్తున్నారు అంటే హ్మ్. బయట వాళ్ళు చెప్పిన దానికంటే కూడా పిల్లలకి పేరెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళకొక ట్రస్టెడ్ బాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పట్ల వెంటనే ఎక్కువ వినే అవకాశము, కమ్యూనికేట్ అయ్యే అవకాశము ఉంటుందనమాట. హ్మ్. అండ్ ఒకవేళ వాళ్ళు అబ్యూస్‌కి గురైనప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చి కమ్యూనికేట్ చేసేది ఎవరితో? పేరెంట్స్‌తో పేరెంట్స్‌తో. ఇన్ జనరల్. బయట ఎవరికీ చెప్పరు గదా! ఫస్ట్ పేరెంట్స్‌కి చెప్తారు. సో, అలాంటిది ముందు పేరెంట్స్ దగ్గర నుంచి డిస్కషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే, పిల్లలకి ఓకే. ఆల్రెడీ పేరెంట్స్ నాతో ఇలా డిస్కస్ చేశారు. హ్మ్. కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ దగ్గరే చెప్తున్నాను కదా! అన్న ఫీలింగ్ ఉంటుందనమాట. హ్మ్. సో, బెటర్‌గా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఓకే. ఆ భయం అనేది పోతుంది పిల్లలకి. ఓకే. సో పేరెంట్స్ గురించి మాట్లాడారు గాబట్టి, సో నార్మల్‌గా చాలామంది అబ్యూస్ అయిన వాళ్ళు చాలామంది చెప్పలేరు. భయంతో గాని, ఏదో ఒక రీజన్ అయ్యుండొచ్చు. బట్ హ్మ్. పేరెంట్సే గుర్తించాలంటే, అంటే వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ బిహేవియర్‌ని బట్టి ఎలా గుర్తించాలి పేరెంట్స్ ముఖ్యంగా? ఆ చైల్డ్ అబ్యూస్‌కి గురైనప్పుడు, ట్రామాకి గాని గురైనప్పుడు పేరెంట్స్ ఎలా గుర్తించాలి? పేరెంట్స్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్‌లో ఫస్ట్ చేయాల్సిందేంటంటే, సడెన్ చేంజ్ అనేదొస్తుంది పిల్లల్లో. ఓకే. ఈ సడెన్ చేంజ్ ఎలా వస్తుందంటే, అప్పటి వరకు వాళ్ళకుండే ఒక నార్మల్ బిహేవియర్ ఉంటుంది. సహజంగా ప్రతి పిల్లవాడికి కూడా హ్మ్. ఒక నార్మల్ స్టాండర్డ్ బిహేవియర్ ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళు పియర్ గ్రూప్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, హ్మ్. సోషల్ ఇంటరాక్షన్స్ కానీ, హ్మ్. వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుందనమాట. ఓకే. ఈ ప్యాటర్న్ సడెన్‌గా షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే పిల్లల్లో వాళ్ళ జనరల్ ప్యాటర్న్ షిఫ్ట్ అయింది అని ఐడెంటిఫై చేశారో, అప్పుడు పేరెంట్స్ ఫస్ట్ దాన్ని నోట్ చేయాలనమాట. ఓకే. ఇన్ జనరల్ ఈవెన్ పోక్సో కేసెసే కాదు. ఏ విషయంలోనైనా పిల్లలు సఫర్ అవుతున్నారు అని తెలియాలి అంటే, ఫస్ట్ వాళ్ళ ప్యాటర్న్‌లో ఫస్ట్ చేంజ్ వస్తుంది. ఓకే. అంతకు ముందులాగా అంతకుముందు ఇష్టపడిన యాక్టివిటీస్ కానివ్వండి, ఎళ్ళిన ప్లేసెస్ కానివ్వండి, హ్మ్. ఇవన్నీ సడెన్‌గా ఆపేస్తారు. ఓకే. వన్స్ ఇవి సడెన్‌గా ఆపేశారు. వీళ్ళ హలో! హలో! అవును. హలో! ఆ! మేడం వాళ్ళ చెప్పండి. పోక్స్ గురించా? అవును. ఓకే. ఓకే. సారీ. సారీ మేడం. ఓకే. ఓకే. హ్మ్. అదే పేరెంట్స్ గురించి ఎలా గుర్తించాలి? హ్మ్. వాళ్ళ బిహేవియర్. వాళ్ళ జనరల్ ప్యాటర్న్‌లో సడెన్‌గా చేంజ్ వస్తుంది. హ్మ్. ఈ చేంజ్ వచ్చింది అన్న వెంటనే ఫస్ట్ పేరెంట్స్ ఐడెంటిఫై చేయాల్సిందేంటంటే, వీళ్ళకేదో అబ్‌నార్మల్‌గా ఉంది. ఓకే. అంటే వీళ్ళు రోజులాగా లేరు. హ్మ్. అన్నది ఐడెంటిఫై చేశామంటే ఇది చాలా మేజర్ అనమాట. ఎందుకంటే సైకలాజికల్‌గా వాళ్ళేదైనా విషయంలో సఫర్ అవుతున్నప్పుడు కూడా హ్మ్. ఫస్ట్ వచ్చే చేంజ్ ఏంటంటే వీళ్ళ రెగ్యులర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో హ్మ్. అది సడెన్‌గా ఆగిపోతుంది. ఓకే. అప్పటి వరకు ఉన్న నార్మల్ హ్యాబిట్స్ ఒక్కసారిగా ఆగిపోతాయన్నమాట. అంటే అప్పటి వరకు బాగా బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. సడెన్‌గా ఆడుకోవటం ఆపేస్తారు. లేదా అప్పటి వరకు నార్మల్‌గా స్కూల్‌కెళ్ళిన వాళ్ళు హ్మ్. సడెన్‌గా నేను స్కూల్‌కి వెళ్ళను అంటారు. పిల్లల్లో జరిగినప్పుడు. హ్మ్. బాగా చిన్న అవునవును. పిల్లల్లో. లేదా బాగా ఎక్స్‌ట్రీమ్ చిన్న పిల్లలు అంటే బిలో 6 జరిగినప్పుడు వీళ్ళకి వెంటనే ఏమవుతుందంటే ఆహ్, బెడ్ వెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. బెడ్ వెట్టింగ్ గాని, లేదా థంబ్ సకింగ్ గాని ఇట్లాంటి బిహేవియర్స్ వస్తాయన్నమాట. ఎక్కువ బయటికెళ్ళకుండా ఉండడం, మళ్ళీ మదర్‌తో బాగా క్లింగ్ ఆన్ అయిపోవడం, బాగా అతుక్కొని ఉండిపోతారు. వదిలిపెట్టరనమాట. ఎందుకు బయట ఎక్కడ నాకు సేఫ్ అనిపించట్లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక అబ్యూస్ జరిగింది కాబట్టి మదర్‌తో ఉంటే నాకు సెక్యూర్ కదా! అని చెప్పి ఓకే. సడెన్‌గా సహజంగా ఏంటి 1 ఇయర్, 2 ఇయర్ తర్వాత బయట వాళ్ళతో కూడా అటాచ్ అవుతారు పిల్లలు. ఓకే. అది మళ్ళీ పోతుందనమాట. మళ్ళీ వెంటనే సడెన్‌గా తెలియకుండా మదర్‌కి బాగా క్లోజ్ అయిపోతారు. మమ్మీని వదిలిపెట్టి బయటకెక్కడికి రాకుండా హ్మ్. ఉంటారు. సో, అలా ఉంటుంది. ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుంది. ఓకే. బిలో 6 జరిగినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు బెడ్ వెట్టింగ్ గాని, థంబ్ సకింగ్ గాని, మదర్‌కి బాగా క్లోజ్ అయిపోయి హ్మ్. వదిలిపెట్టి రాకుండా ఉండడం. ఎక్కడికెళ్ళాలన్నా అమ్మ రావాలి నాకు. హ్మ్. అమ్మ రాకపోతే నేను వెళ్ళను హ్మ్. అనడము. ఇలా చేస్తూ ఉంటారు. అవును. 6-12 మధ్యలో జరిగినప్పుడేంటంటే వాళ్ళలో ఆటలు తగ్గిపోతాయి. ఓకే. బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. హ్మ్. స్కూల్‌కి వెళ్ళనంటారు.
సహజంగా ఆ వయసులో ఏంటంటే పిల్లలకి ఆడుకోవటం పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అది సడెన్‌గా తగ్గిపోతుందనమాట ఆ టైంలో. హ్మ్. సో, ఇలా ఆటలు సడెన్‌గా తగ్గిపోయాయి అంటే ఫస్ట్ మనం నోట్ చేయాల్సిందేంటంటే వీళ్ళేదో ఇబ్బంది పడుతున్నారు. ఓకే. సో, మనం వాళ్ళకి కొంత బాండింగ్ పెంచుకొని వాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత హ్మ్. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కొంచెం ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. 12-18 మధ్యలో జరిగినప్పుడేంటంటే వీళ్ళు కొంత అవేర్‌నెస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి హ్మ్. వాళ్ళు కొంచెం చెప్పే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నాకు కొంత డిస్కంఫర్ట్ కలిగింది. ఈరోజు కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. హ్మ్. నాకెందుకో అక్కడ కంఫర్ట్ అనిపించలేదు. ఓకే. వీళ్ళు 12-18 మధ్యలో ఉన్న పిల్లలేంటంటే హ్మ్. బిహేవియర్‌లో చూపిచ్చేస్తారు. కొంచెం ఇరిటేటింగ్‌గా బిహేవ్ చేయడం, హ్మ్. విసుక్కోవడము, ఓకే. కోపం తెచ్చుకోవడము. హ్మ్. ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా కన్వర్జేషన్ నుండి కట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం. హ్మ్. ఏదన్నా అంటే ఈ సెక్షువల్ రిలేటెడ్ టర్మ్స్ ఏదైనా వచ్చినప్పుడు, హ్మ్. ఏదైనా రొమాంటిక్ సీన్స్ చూస్తున్నప్పుడు, హ్మ్. మూవీస్‌లో గాని ఎక్కడన్నా పిల్లల ట్రిగర్ మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు సడెన్‌గా సైలెంట్ అయిపోతారు. ఫ్రీజ్ అయిపోతారు. ట్రిగర్ ఆ! అయిపోతుందలా. వెంటనే ఆహ్, స ఆ గ్రూప్ నుంచి హ్మ్. ఔట్ అయిపోతారనమాట. ఓకే. ఓకే. ఇలాంటివి ఐడెంటిఫై చేసినప్పుడు ఓకే. ఇక్కడ ఏదో వీళ్ళు సఫర్ అవుతున్నారు అనేది చూడాలి. హ్మ్. సో, ఇక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టేజ్ మనం అర్థం చేసుకున్నాం. 0-6 ఉన్నప్పుడేంటంటే, వాళ్ళకి బిహేవియర్ వెనక్కెళ్ళిపోతుంది. హ్మ్. అంటే థంబ్ సకింగ్ గానీ, ఓకే. లేకపోతే బెడ్ వెట్టింగ్ కానీ, లేకపోతే మమ్మీతో క్లింగ్ ఆన్ అయి ఉండటం కానీ, ఓకే. ఇవన్నీ ఏంటి బాగా చిన్నప్పుడు చేసే పనులు. అంటే ఓకే. 1 ఇయర్, 1 ½ ఇయర్ ఈ ఏజ్ తర్వాత ఈవెన్ బెడ్ వెట్టింగ్ కూడా 3 ఇయర్స్ తర్వాత ఆగిపోతుంది పిల్లలకి. అవునండి. సో, ఆ టైంలో జరిగినప్పుడేంటంటే, ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి. హ్మ్. 6-12 జరిగినప్పుడేంటంటే 6-12 జరిగినప్పుడేంటంటే, ఈ పిల్లల్లో ఆటల పట్ల ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది హ్మ్. తగ్గిపోతుంది. ఓకే. సహజంగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. హ్మ్. ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్తారు. ఇట్లా చేశాం, అట్లా చేశాం. మాటలు కూడా తగ్గిపోతాయన్నమాట. ఓకే. సహజంగా ఏంటి 6-12 ఇయర్స్ పిల్లలకి ప్రతిదీ మాట్లాడటం ఇష్టంగా ఉంటుంది. హ్మ్. ఇట్లా చేశాను, నేను అట్లా చేశాను, వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా ఎదుటి వాళ్ళు వింటున్నారా అని కూడా చూసుకోరు. ఓకే. చెప్పేస్తూ ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళకి చెప్పడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు ఇది జరిగింది అంటే స్కూల్‌కెళ్ళాక, అదొచ్చి పేరెంట్స్‌తో షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి అవును. చెప్తూ ఉంటారు. ఆ చెప్పడం తగ్గిపోతుంది. ఆడుకోవటం తగ్గిచ్చేస్తారు. అదే 12-18 మధ్య ఉన్న వాళ్ళైతే సడెన్‌గా ఇరిటేషన్ చూపించడం ఇందాక చెప్పుకున్నట్టు హ్మ్. అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఏదైనా ఒక టాపిక్ రాగానే వెంటనే సర్కిల్ నుండి వెంటనే ఔట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, ట్రామాకి గురైనప్పుడు చాలామంది చెప్పలేకపోతున్నారు. అది భయం వలన గాని, ఏదైనా గాని. అలా చెప్పకపోవడం కామనా? లేదంటే వాళ్ళకి వేరైన ఏమైనా కారణాలు ఉండొచ్చా చెప్పకపోవడానికి? అంటే సైకలాజికల్‌గా ఎలా ఉంటుంది వాళ్ళకి ట్రామాకి గురైన వాళ్ళకి? చాలా మంది చెప్పలేకపోతుంటారు. సో, భయం ఒకటేనా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉండొచ్చంటారా? ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే. అంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్క స్టేజ్‌లో వీళ్ళున్న పొజిషన్‌ని బట్టి ఒకలా ఉంటుందనమాట. ఓకే. కొంతమంది పిల్లలకేంటంటే అది అర్థం కాదు ఫస్ట్. హ్మ్. ఏం జరిగిందో క్లారిటీ ఉండదు. ఇప్పుడు 6 ఇయర్స్ లోపు లేదా 10 ఇయర్స్ లోపు పిల్లలున్నారు. వాళ్ళకి ఏం అర్థం కాదు గదా! ఓకే. నాలెడ్జే ఉండదు దాని నాలెడ్జ్ పట్ల. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, నాలెడ్జ్ లేని వాళ్ళు కమ్యూనికేట్ ఎలా చేయగలుగుతారు? అవును. సో, ప్రాపర్‌గా చెప్ప చెప్పలేకపోతారు. సో, కొంతమందికి కొంత అవేర్‌నెస్ వచ్చాకేంటి ఇదేదో తప్పు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఏదో సంథింగ్ జరిగింది. అదేదో తప్పు హ్మ్. అన్న ఫీలింగ్ ఉండి తొందరగా ఇది చెప్పచ్చో లేదో పేరెంట్స్‌కి చెప్తే దీన్నెలా తీసుకుంటారో, ఓకే. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా? హ్మ్. లేకపోతే నిజంగానే అక్కడేదో మిస్టేక్ జరిగిందా? అన్న ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. ఓకే. ఈ కన్‌ఫ్యూజన్ వల్ల కొంతమంది చెప్పలేకపోతారు. కొంతమందికి ఏమవుతుందంటే హ్మ్. ఈ అబ్యూజర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళు బాగా భయపెడతారు. ఓకే. నువ్వు చెప్తే నేను ఊరుకోను. ఓకే. నేను హ్మ్. కొట్టేస్తాను. లేకపోతే ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను. ఓకే. అది ఇది అని చెప్తూ ఉంటారు. సో, ఇట్లా చెప్పి భయపెట్టేటప్పటికేంటంటే వీళ్ళు బెదిరిపోతారు. హ్మ్. సహజంగా ఎలా ఉంటారు? ఈ అబ్యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నాలెడ్జబుల్‌గా ఉంటారు. ఈ సెక్షువల్ యాక్ట్ పట్ల ఓకే. హైలీ నాలెడ్జబుల్‌గా ఉంటారు. ఈ విక్టిమ్ కంటే కూడా. హ్మ్. అండ్ ఏజ్‌లో కూడా పెద్దగా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ భయపెట్టగానే వీళ్ళు బెదిరిపోతారనమాట. హ్మ్. ఇంత భయం ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా ఓపెన్ అయ్యి చెప్పలేకపోతారు. హ్మ్. వాళ్ళిలా అన్నారు కదా! నిజంగానే ఏమన్నా చేస్తారేమో! వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అది ప్రాక్టికల్‌గా జరుగుతదా? నిజంగా అట్లా జరుగుతదా? పేరెంట్స్‌కి నా మీదెళ్లి ఒక స్ట్రేంజర్ వెళ్లి ఇట్లా చెప్తే నా పేరెంట్స్ నమ్ముతారా? నమ్మరు గదా! నన్ను అడుగుతారు గదా!
ఆ విషయం వాళ్ళకి తెలీదనమాట. వాళ్ళు చెప్పగానే వీళ్ళు నమ్మేస్తారు. హ్మ్. నిజంగానే ఇట్లా జరుగుతుందేమో హ్మ్. అని వాళ్ళనుకుంటారు కాబట్టి, వెంటనే భయంతో చెప్పరనమాట. అవును. సో, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్‌కి చెప్పకుండా ఉంటారు. ఓకే. సో, వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ వచ్చి ఆ ఎక్స్‌ప్రెస్ చేసే విధానంలో అంటే వేరియేషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌తో వాళ్ళు. అంటే వాళ్ళకి మీకు ఇందాక చెప్పినట్టు మీరు కొంచెం అవేర్‌నెస్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. సో, ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు సో, ఈ డిఫరెంట్ ఏజెస్‌లో ఏమన్నా వేరియేషన్ ఉంటదా? అంటే ఈ ఏజ్ వాళ్ళు ఇలా, ఈ ఏజ్ వాళ్ళు ఇలా అని ఏమైనా ఉంటుందా అని నా డౌట్. అంటే ఇందాక ఎక్స్‌ప్రెస్ హ్మ్. ఇందాక చెప్పుకుంది అదే కదా! ఓకే. ఓకే. అంటే పిల్లలకేమో అసలు తెలీదు కాబట్టి వాళ్ళకి ఓకే. బిహేవియర్స్ వెనక్కి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి పాత బిహేవియర్ ఓకే. ట్రిగ్గర్ అవ్వటం ఇలాంటి ద్వారా బయటపడుతుంది. ఓకే. ఓకే. చిన్న పెద్దవాళ్ళకేమో వాళ్ళు భయంతో చెప్పకుండా ఉంటారు. లేదా కన్‌ఫ్యూజన్‌తో చెప్పకుండా ఉంటారు. హ్మ్. బాగా ఈ సిట్యుయేషన్స్‌లో ఎక్కువ ఇబ్బందయ్యేదేంటంటే హ్మ్. 6-12 మధ్యలో ఉన్న పిల్లలనమాట. ఓకే. ఓకే. వీళ్ళు కంప్లీట్ చిన్న పిల్లలు కాదు. అలా వాళ్ళు కాదు. వీళ్ళకి అవేర్‌నెస్సు లేదు. అవును. మధ్యలో ఉన్నారు. మధ్యలో ఉన్నారు. సో, వీళ్ళ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుందంటే అండ్ 6-12 ఇయర్స్ ఏజ్‌లో ఈ జెనెటికల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో ఓకే. అవన్నీ బాగా ఇనాక్టివ్ మోడ్‌లో ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా పెయిన్ అండ్ భయం గూడా ఎక్కువ కలుగుతుంది ఆ టైంలో. ఓకే. ఎవరన్నా ట్రై చేసినప్పుడు గానీ, హ్మ్. ఏదన్నా అటెంప్ట్ జరిగినప్పుడు ఓకే. వీళ్ళకి పెయిన్ సివియర్ ఉంటుంది. ఓకే. అండ్ క్లారిటీ గూడా చాలా తక్కువుంటుందన్నమాట. ఓకే. ఏంటి అర్థం గాదసలు ఫస్ట్. హ్మ్. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? అనేది గూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది గాబట్టి, ఓకే. వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. ఎక్కువ ఏదైనా అటెంప్ట్ ఈ ఏజ్‌లో జరిగినప్పుడు హ్మ్. ఫ్రీజ్ మోడ్‌లోకి ఎక్కువ వెళ్ళిపోతుంటారన్నమాట ఓకే. ఓకే. పిల్లలు. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఇందాక అడిగాను హ్మ్. ఆల్రెడీ. అంటే ఎవరైతే చిన్నతనంలో ఎవరైతే అబ్యూజ్ అయ్యారో, సో, వాళ్ళకి సైకలాజికల్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది మెయిన్‌గా సైకలాజికల్‌గా? వీళ్ళకి సహజంగా ఏమవుతుందంటే, ఈ ఇంపాక్ట్‌లో మేజర్ అంటే జెండర్‌తో సంబంధం లేకుండా అవును. వచ్చే మేజర్ ఇష్యూస్ ఇంపాక్ట్. ఏంటంటే, అవును. ఫస్ట్ ఎయిదర్ డిప్రెషన్ ఒస్తుంది. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన జరిగిన తర్వాత తర్వాత. పాతది గుర్తు తెచ్చుకొని కొంత బాధపడుతూ ఉంటారు. ఓకే. అండ్ ఫ్యూచర్ పట్ల యాంగ్జైటీ గూడా బాగా ఎక్కువుంటుంది ఓకే. అంటే నార్మల్ యాంగ్జైటీ ఉండే వాళ్ళకంటే, వాళ్ళకంటే వీళ్ళకి చాలా ఎక్కువుంటుందనమాట. ఎందుకంటే ఫ్యూచర్‌లో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఒక అబ్యూస్‌కి గురయ్యారు. సో, ఫ్యూచర్‌లో వాళ్ళు ఏం రాబోతుంది నా లైఫ్‌లో? నేను హ్మ్. ఒకళ్ళని కొత్త వాళ్ళని కలిస్తే వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారు? ఓకే. సో, పాత నేను ఒకళ్ళని నమ్మితే ఇలా జరిగింది కదా! హ్మ్. నెక్స్ట్ వాళ్ళని నేను నమ్మచ్చా? అవును. అన్న ఒక డౌట్ ఉంటుందనమాట. ఎంత ట్రస్ట్ చేద్దామని ట్రై చేసినా ఫస్ట్ ఒక డౌట్‌తో వీళ్ళు అప్రోచ్ అవుతారు తప్ప కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతారు. ఎస్పెషల్లీ ఈ రొమాంటిక్ రిలేషన్స్ ఏర్పరచుకోవడంలో గాని, లేకపోతే అపోజిట్ జెండర్ ఉన్నప్పుడు, హ్మ్. వేరే వాళ్ళని ట్రస్ట్ చేయాల్సొచ్చినప్పుడు, ఇలాంటప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. ఇంటర్నల్‌గా కాన్‌ఫ్లిక్ట్ వీళ్ళకి ఎక్కువుంటుంది. హ్మ్. అండ్ ఇప్పుడు జెండర్ స్పెసిఫిక్‌గా తీసుకుంటే అమ్మాయిల్లో అయితే ఫ్రిజిడిటీ డెవలప్ అవుతుంది. ఓకే. అబ్బాయిలైతే ఎక్కువ గేస్ అవుతుంటారు. ఓకే. ఇట్లా అబ్యూస్ జరిగినప్పుడు. ఓకే. వాళ్ళకేంటంటే సహజంగా ఏమవుతుంది ఆహ్, ఈ సెక్షువల్ అబ్యూస్ జరిగిన పిల్లల్లో హ్మ్. బాగా కంట్రోలింగ్ ఎక్కువుంటుందనమాట. ఓకే. వాళ్ళని కంప్లీట్‌గా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ హ్మ్. అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో. హ్మ్. ఇట్లా బాగా కంట్రోల్‌లో అవ్వటం వల్లేంటంటే, అబ్బాయిల మీద ట్రై చేసినప్పుడు వాళ్ళు తెలియకుండానే గేస్‌గా మారుతూ ఉంటారు ఫర్దర్ లైఫ్. ఓకే. ఓకే. కొంత భయంగా ఉండడము, హ్మ్. టెన్షన్ పడటము, ఏదన్నా మాట్లాడాల్సొస్తే వాళ్ళ జెండర్ ఐడెంటిటీ పట్ల వాళ్ళకి హ్మ్. ఒక డౌట్‌తో ఉంటారు. హ్మ్. కొంత క్లారిటీ వచ్చినప్పటికి గూడా వాళ్ళెక్కువ అటువైపే వెళ్తారు తప్ప, మామూలుగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉందాము అన్న హ్మ్. ఇది ఉండదనమాట. హ్మ్. వాళ్ళకది కంఫర్ట్ అయిపోతుంది. అంటే అలవాటు పడిపోతారు తెలియకుండా. ఓకే. ఓకే. సో, ట్రామాకి గురైన తర్వాత అంటే చాలా గ్రాడ్యుయల్‌గా హీల్ అవుతున్న ప్రాసెస్‌లో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే బెటర్ అంటారు వాళ్ళతో? ఐ మీన్ ఎందుకంటే వాళ్ళెంతో పెయిన్ అనుభవించి మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్న టైంలో ఎలా బిహేవ్ చేయాలి పేరెంట్స్ ముఖ్యంగా? ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిందేంటంటే, పిల్లలు ఒక విషయంతో ఒకవేళ అప్రోచ్ అయ్యారు. హ్మ్. ఇట్లా జరిగింది మాకు. ఇట్లా మేము అనుకుంటున్నాము హ్మ్. అని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, వాళ్ళ వెర్షన్‌ని కంప్లీట్‌గా వినడం. హ్మ్. వాళ్ళు విన్నప్పుడేంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హ్మ్. అట్లా కాకుండా నువ్వే ఏదో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు. హ్మ్. ఇది ఇలా జరిగుండదు. హ్మ్. నీకిదేం తెలుసు అన్నట్టు మాట్లాడినప్పుడేంటంటే, వాళ్ళసలు రెండోసారి మాట్లాడటానికే భయపడతారనమాట. అవును. సో, అట్లా కాకుండా ఓకే. నువ్విలా ఫీలయ్యావు. నీకొక డిస్కంఫర్ట్ కలిగింది. దాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. ఇలా డిస్కంఫర్ట్ కలిగినందుకు నువ్వు నాకొచ్చి చెప్పావు. ఇది ఒక మంచి విషయం.
ఇక్కడ నుంచి మనం దాన్ని డిస్కస్ చేద్దాము అన్నట్లు అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే, పిల్లల్లో ముందు భయం పోతుంది. సహజంగా ఏంటంటే, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు పేరెంట్స్‌కి షేర్ చేయాలా? వద్దా? అన్నది పిల్లలకి ఒక మేజర్ డౌట్ ఉంటుందనమాట. హుహు. అంటే ఇప్పుడు షేర్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే. అసలు ఫస్ట్ ఎవరితో చేయాలి అన్నదే చాలా పెద్ద క్వెషన్ ఉంటుంది. ఓకే. చేయాలా? వద్దా? హ్మ్. ఎవరితో చేయాలి? చేస్తే వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? ఓకే. దానివల్ల మళ్ళీ నన్నేమన్నా అనుకుంటారేమో! ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి, వన్స్ వాళ్ళు షేర్ చేసినప్పుడు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, వాళ్ళు కొంత కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు, హ్మ్. మీరు మాట్లాడటం స్టార్ట్ చేయాలి తప్ప, మీరు వాళ్ళు చెప్పగానే దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అడగడము, హ్మ్. ఎవరు, ఏంటి అనడము, లేదంటే వాళ్ళ పట్ల వెంటనే కోపం తెచ్చేసుకొని, నేను వెంటనే వెళ్లి వాళ్ళని అడిగేస్తాను. హ్మ్. వాళ్ళ మీద నేను క్వెషన్ చేస్తాను. ఆ! కంప్లెయింట్ ఇద్దాం వెంటనే. ఓకే. ఇవన్నీ చేయాలి. కంప్లెయింట్ ఇవ్వాలి. వాళ్ళని ఖచ్చితంగా క్వెషన్ చేయాలి. కానీ అవి వెంటనే పిల్లల స్టేజ్ ఏంటి అని తెలుసుకోకుండా చేసినప్పుడేంటంటే, పిల్లల్లో భయం పెరుగుతుందనమాట. ఓకే. అదెలా ఉంటుందంటే, ఒక్కసారి భయం వేసిందంటే, ఫ్యూచర్‌లో ఇలాంటి ఏదన్నా మళ్ళీ సిట్యుయేషన్ రిపీట్ అయినప్పుడు, హ్మ్. వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు. ఓకే. అంటే లాస్ట్ టైమ్ నేను చెప్పినప్పుడు, హ్మ్. మమ్మీ లేదా డ్యాడీ ఇలా రియాక్ట్ అయ్యారు. ఇంత ఓకే. అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యారు. హ్మ్. మరి ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే హ్మ్. వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అది నాకు తెలీదు కదా! హ్మ్. అన్న భయం ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ ఏంటంటే వీలైనంత వరకు మీరు స్టేబుల్‌గా ఉండాలి. పేరెంట్స్ వన్స్ పిల్లలు అప్రోచ్ అయ్యాక. హ్మ్. తర్వాత వాళ్ళు కంప్లీట్‌గా చెప్పేదాకా వింటూ ఉండాలనమాట. విన్న తర్వాతే మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే, వాళ్ళకి కొంత ట్రస్ట్ పెరుగుతుంది. ఓకే. హ్మ్. కంప్లీట్‌గా నా వెర్షన్ విన్నారు. ఓకే. వినే మాట్లాడుతున్నారు. ఓకే. అన్నప్పుడేంటంటే, వాళ్ళు కొంత సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ముందు ఈ అబ్యూజ్ జరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలా ఇన్‌సెక్యూరిటీతో ఉంటారు కాబట్టి, మీరు ఏ స్టెప్ తీసుకుందాము అని అనుకున్న పేరెంట్స్‌గా, ఫస్ట్ వాళ్ళు మళ్ళీ సేఫ్‌గా ఫీల్ అయ్యి, వాళ్ళు సెక్యూర్‌గా ఉన్నారు అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే హ్మ్. స్టెప్ తీసుకోవాలి తప్ప, ముందు నేనిది చెక్ చేసుకోకుండా వాళ్ళ కోసం నేను వెళ్ళిపోతాను అంటే, వీళ్ళు బాగా భయపడిపోతారనమాట. ఇంకా ట్రామా పెరుగుతుంది పిల్లలు. ఓకే. సో, చాలా పేరెంట్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట చాలా మందికి. అంటే పిల్లలతో సెన్సిటివ్ టాపిక్స్ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తుంటారు ముఖ్యంగా పేరెంట్స్. సో, ఎలా మాట్లాడాలంటారు? ముఖ్యంగా పిల్లలతో సెన్సిటివ్ టాపిక్స్ పేరెంట్స్. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ ముందు దాని పట్ల అవేర్‌నెస్ పెంచుకోవాలి. ఓకే. పేరెంట్సే అదేదో తప్పు, ఇది మాట్లాడుకోవడని విషయం అన్నట్టుగా ఉన్నప్పుడేంటంటే, పిల్లలకి అసలు చెప్పలేకపోతారనమాట. హ్మ్. అట్లా కాకుండా ఇదొక అవేర్‌నెస్, ఇదొక నాలెడ్జ్‌కి సంబంధించింది. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నాం తప్ప, ఇదేదో మాట్లాడకూడని విషయం అన్నట్టుగా బిహేవ్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు వినరు. అండ్ ఆ సిట్యుయేషన్‌లో పేరెంట్స్ మాట్లాడుతున్నా, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇదెప్పుడు అయిపోతుంది? హ్మ్. ఏదో కూర్చోబెట్టి నాకు చెప్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతారు తప్ప, హ్మ్. దానివల్ల యూజ్ ఉండదనమాట. ఓకే. సో, ఔట్‌కమ్ రియల్లీ ఔట్‌కమ్ రావాలి అని అనుకున్నప్పుడు, ఫస్ట్ చేయాల్సిందేంటంటే, స్లోగా అప్రోచ్ అవ్వడం. హ్మ్. ముందు ఈ టాపిక్స్ పట్ల పేరెంట్స్ నార్మల్‌గా డిస్కస్ చేయడం స్టార్ట్ చేయాలి. హ్మ్. అంటే వాళ్ళతో డైరెక్ట్‌గా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం కాకుండా, ఫస్ట్ డిఫరెంట్ సోషల్ యాస్పెక్ట్స్ మాట్లాడటము. హ్మ్. మిగతా అన్ని విషయాలు మాట్లాడటము. ఒక విషయం పట్ల వాళ్ళ ఒపీనియన్ అడగడము. మీ ఒపీనియన్ చెప్పడము. హ్మ్. దానిలో ఏదైనా ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏది ఎందుకు ఎలా అనుకుంటున్నారు అన్న విషయం డిస్కస్ చేయడము. ఇలా ప్రాపర్‌గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ముందు కాన్వర్జేషన్‌కి పిల్లలు కంఫర్టబుల్ అవుతారు. హ్మ్. వన్స్ ఇలా కాన్వర్జేషన్ కంఫర్టబుల్ అయ్యారు అన్న తర్వాత మెల్లగా ఇంట్రడ్యూస్ చేయాలనమాట. ఈ ఓకే. సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడటం. హ్మ్. అలా కాకుండా ఈరోజు మేము తెలుసుకున్నాం కదా! అని చెప్పి వెంటనే వెళ్లి పిల్లలతో మాట్లాడేయటం మొదలుపెడితే వాళ్ళు వెంటనే క్లోజ్ అవుతారు. లేదంటే ఆ క్షణానికి విన్నట్టు ఏదో తలూపి అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటారు. హ్మ్. కాబట్టి ఈ అప్రోచ్ అనేది ఇప్పుడు స్లోగా ఉండాలి. గ్రాడ్యుయల్‌గా ఉండాలి. అండ్ ఈ సీరియస్‌నెస్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ మాట్లాడినప్పుడు ఏంటంటే హ్మ్. ప్రాపర్ వేలో అది కమ్యూనికేట్ అవుతుంది పిల్లలకి. ఓకే. ఓకే. సో, చాలామంది స్కూల్స్‌లో నార్మల్‌గా చాలామంది చెప్తుంటారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది చెప్పాలి పిల్లలకి నేర్పించాలని చెప్పేసి. అసలు ఏ ఏజ్‌లో చెప్తే వాళ్ళకి అర్థమవుతది? ఏ ఏజ్‌లో చెప్తే కరెక్ట్ అంటారు మీ దృష్టిలో? అంటే వాళ్ళు ఏ ఏజ్‌లో ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి? యాజ్ యాజ్ ఎర్లీ యాజ్ 2 ఇయర్స్ నుండి చెప్పొచ్చు. 2 ఇయర్స్ పిల్లలకి సహజంగా మాటలొచ్చేస్తాయి. ఓకే. వాళ్ళు మాటలు చెప్తారు. ఒద్దు, కావాలి అలా చిన్న చిన్న మాటలనమాట. హ్మ్. 2 అక్షరాలు, 3 అక్షరాలు. హ్మ్. హ్మ్.
దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఏదో పలుకుతూ ఉంటారు. అట్లా మాట్లాడటం వచ్చినప్పటి నుంచి మీరు చెప్తే అది అర్థమవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు 2 ఇయర్స్ పిల్లాడున్నాడు. హ్మ్. అతనికి చెప్తున్నప్పుడు నిన్నెవరైనా ఎత్తుకున్నప్పుడు హ్మ్. లేదా పట్టుకున్నప్పుడు నీకు అక్కడ కంఫర్టబుల్‌గా లేకపోతే హ్మ్. నాకు నచ్చలేదు అని గాని, నేను అమ్మ దగ్గరికి వెళ్తానని గాని, హ్మ్. వద్దు అని కానీ నువ్వు చెప్పేయొచ్చు. ఓకే. అది తప్పు కాదు హ్మ్. అని నో చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చనమాట. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ వాళ్ళకి మాటలొచ్చి, వాళ్ళ మాటల్ని ఓపెన్‌గా చెప్పగలుగుతున్నారు అన్న ఏజ్ నుండి హ్మ్. మనం ఎడ్యుకేట్ చేసినప్పుడేంటంటే, వాళ్ళకి ముందు నో చెప్పడం తెలుస్తుంది. ఏదైనా జరిగినప్పుడు ముందు వాళ్ళకిష్టం లేకపోతే నాకిది నచ్చలేదు అని చెప్పగలుగుతారు. ఓకే. సో, చాలామంది పేరెంటింగ్‌లో ఏమవుతుందంటే, ఈ చెప్పడం అనేది ఎర్లీ ఏజెస్‌లో నేర్పించరనమాట. ఓకే. సో, ఎట్లా చెప్పాలి అనేది ఒకవేళ ఒక పిల్లవాడికి నిజంగా డిస్కంఫర్ట్ కలిగింది. హ్మ్. కలిగినా కూడా ఇది డిస్కంఫర్ట్ అని అర్థమైనా ఎలా చెప్పాలో అర్థం కాదు. అంటే హ్మ్. చెప్తే ఏమనుకుంటారు? ఓకే. ఇప్పటివరకు నేను నో చెప్పడాన్ని ఎవరు అంగీకరించలేదు కదా! హ్మ్. ఇప్పుడు నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయముంటుంది. సో, మీకు నచ్చకపోతే నాకిది నచ్చలేదు అని చెప్పచ్చు. చిన్న చిన్న వర్డ్స్‌తో వాళ్ళకేమొస్తే ఆ వర్డ్స్‌తోనే నీకెవరైనా పట్టుకున్నప్పుడు గానీ, ఎవరైనా దగ్గరికి తీసుకున్నప్పుడు నీకు నచ్చకపోతే నేను వెళ్ళనని కానీ, అనే హక్కు నీకుంది. నీకు కంఫర్ట్ లేనప్పుడు నాకొచ్చి కమ్యూనికేట్ చేయొచ్చు ఓకే. అని చెప్పినప్పుడేంటంటే వాళ్ళకర్థమవుతుంది. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ 2 ఇయర్స్ నుండి చెప్తారు. హ్మ్. ఓకే. సో, కమింగ్ టు పేరెంట్స్ సైడ్ మనం పోక్సో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో, ట్రామాకి గురైనప్పుడు అంటే ఎవరైతే అబ్యూస్‌కి గురయ్యారో, సో, అది తెలిసిన పేరెంట్స్‌కి ముఖ్యంగా ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండాలి అని చెప్పేసి. అంటే ఆహ్, మ మనం వింటూ ఉంటాం మొదటిది బలంగా ఉంటదని చెప్పేసి. సో, ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటే ఎలా ఉండాలి పేరెంట్స్ ముఖ్యంగా? ఆ విషయం తెలిసినప్పుడు గాని, ఎవరి ద్వారా తెలిసినప్పుడు గాని. పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఫస్ట్ వాళ్ళు స్టేబుల్‌గా రియాక్ట్ అవ్వాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎమోషనల్ రియాక్షన్ ఆ టైంలో పేరెంట్స్ నుండి రాకూడదు. హ్మ్. చెప్పగానే ఎక్స్‌ట్రీమ్ కోపం తెచ్చుకోవడం గానీ, వెంటనే వెళ్లి వాళ్ళని అడిగేస్తాను నేను. ఎందుకిట్లా చేశారు మా పిల్లల పట్ల అని ఓకే. వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను అన్నట్టు బిహేవ్ చేసినప్పుడేంటంటే, రెండోసారి చెప్పడానికి భయపడతారు. హ్మ్. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిందేంటంటే, ఏదైనా ఒక విషయం పిల్లలు చెప్పినప్పుడు పేరెంట్స్ బ్యాలెన్స్‌డ్‌గా బిహేవ్ చేయాలి. ఓకే. పేరెంట్స్ ఎప్పుడైతే ఎమోషనల్ అవుతారో, వాళ్ళకింక భయమేస్తుందనమాట. హ్మ్. వీళ్ళు ఇంత ఎమోషనల్ అయిపోయారు అంటే, అసలు నేను చెప్పిందేంటో, హ్మ్. అసలు ఇదెంత సీరియస్‌నెస్ ఉన్న టాపిక్కో ఓకే. అని మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అది చెప్పడం కూడా ఆపేస్తారు. హ్మ్. చాలా సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, వన్స్ పేరెంట్స్ ఎక్స్‌ట్రీమ్‌గా రియాక్ట్ అవుతున్నారు అని అర్థమైన తర్వాత, హ్మ్. ఈ కన్వర్జేషన్ మధ్యలో ఆపేస్తారనమాట. ఓకే. సో, అలా కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది ట్రై చేశాను. హలో! హలో మేడం. చెప్పండి. మేడం నా పేరు సాయి మేకర్ అండి. మహబూబ్‌నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మేడం ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద అదే ఉంది కదా మీరు చేస్తున్న ఎపిసోడ్స్. అవును. అయితే నార్మల్‌గా ఈ పోక్సో యాక్ట్ అనేది నార్మల్‌గా స్కూల్స్ లెవెల్స్‌లో గాని, కాలేజ్ లెవెల్‌లో గాని ఈ దీని గురించి కొంచెం అవేర్‌నెస్ చేస్తే కూడా ఇంత దూరం కూడా రాదు కదా! కొంచెం అట్లా. యాక్చువల్లీ ప్రతి స్కూల్‌లో ఉంటుంది. ఇది మ్యాండేటరీ. ఓకే. కాకపోతే ఏంటంటే చెప్పండి. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో గాని ఎక్కడ వినలేదు మేడం. ఇట్లా అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఉంటదని కూడా నాకు తెలియదు. లేదు. ప్రతి స్కూల్ ఇది ఫాలో అవ్వాల్సిందే. ఓకే. లేకపోతే వాళ్ళు శాంక్షనే చేయరనమాట. ఎందుకంటే ఇది పిల్లలనేవాళ్ళు స్కూల్‌లో ఈజీగా వందల్లో, వేలల్లో కూడా ఉంటారు కదా! అవును. సో, అంత అంటే ఎక్కువ ఎక్కువ చెప్పండి. అబ్యూజ్ అయ్యేది ఎక్కువ అంటే అమ్మాయిల తరపు నుంచి అయితుంది కదా! నార్మల్‌గా. ఎక్కువ అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పోయి కంప్లెయింట్ ఇయ్యడం జరుగుతుంది కదా! హ్మ్. ఎందుకంటే నార్మల్‌గా బాయ్స్ అనేటోళ్ళు ఏమైతదంటే ఈ సెక్సువల్‌గా అటెంప్ట్ చేయాలనే చూస్తారనమాట నార్మల్‌గా. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా అంటే ఆలోచన ఇట్లా ఉంటది కదా మేడం. వీళ్ళకి ముందే ఇట్లా అవేర్‌నెస్‌గా స్కూల్స్‌లో, కాలేజ్‌లో చెప్తే కూడా కొంచెం దూరంగా ఉంటారు కదా! అన్నట్టు నేను చెప్తున్నా. హ్మ్. ఇన్ జనరల్ అయితే ప్రతి స్కూల్‌లో ఉంటుంది. ప్రతి స్కూల్ ఫాలో అవుతారు. కాకపోతే ఏంటంటే, ఇది హ్మ్. ఎక్కువ అవేర్‌నెస్ పేరెంట్స్‌లోనే ఉండదు కాబట్టి, వాళ్ళు ఈ డిపార్ట్‌మెంట్ వైపు వెళ్లరనమాట. అడ్మిషన్ టైమ్స్‌లో మీరు అడిగి చూడండి. ప్రతి స్కూల్ ఇది ఫాలో అవుతారు. దానికి సంబంధించి కొంత వర్క్ ఉంటుంది. దానికి ఎవరైనా కంప్లెయింట్ చేస్తే దాన్ని హ్యాండిల్ చేయటానికి కమిటీ మెంబర్స్ ఉంటారు. చైల్డ్ వెల్ఫేర్ చెప్పండి. ఎందుకంటే అమ్మాయిలు నార్మల్‌గా ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి అబ్బాయిలు ఎవరైనా ఇట్లా అబ్యూజ్ చేయడం గాని, వాళ్ళతో ఏమంటే కనెక్ట్ కావడానికి దూరంగా ఉంటారు కదా! ఇలాంటివి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కూడా కొంచెం దూరంగా ఉండి ఇట్లాంటి కేసులు కేసులు కూడా తగ్గుతాయి కదా మేడం.
అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ ప్రతి స్కూల్‌లో ఉంటాయి. అంటే చేయాలని అంటే స్కూల్ బుక్ ఉంటుంది గదా! రూల్స్ ఉంటాయి గదా! అంటే శాంక్షన్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్స్‌కి ఇచ్చేసినప్పుడు దానిలో చెప్తుంది. ఖచ్చితంగా ఒక స్కూల్‌లో ఇంతమంది పిల్లలుంటారు కాబట్టి అక్కడ, వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా పెట్టండి అని ముందే చెప్తారు. ప్రతి ఓకే. పిల్లవాడికి కూడా సంవత్సరానికి ఒక్కసారి ఇది సెషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలనమాట. కాకపోతే ఇంకో ఏంటంటే మెజారిటీ స్కూల్స్‌లో ఇది అంత నెగ్లెక్ట్ చేస్తారు. ఫోకస్ అంతా ఏంటంటే అకాడమిక్స్ వైపు ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏదో చేశాము అని పేపర్ మీద రాసి దాన్ని సైడ్ చేసేస్తూ ఉంటారు. సో, అలా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలో ఉంటాయా మేడం? గవర్నమెంట్‌లో స్కూల్స్, కాలేజెస్‌లో ఉంటాయి ఇలా అవేర్‌నెస్? యాక్చువల్లీ అన్నిట్లో ఉంటాయి. ప్రతి స్కూల్‌లో ఉండాలి. ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఫాలో అవుతుంటారు. ఎక్కువ మంది అవ్వట్లేదు. సో, అంటే వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు చెప్పట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎన్‌జీఓస్ నుంచి కొంతమంది వెళ్లి చెప్తూ ఉంటాము. అలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది వాలంటీర్స్‌ని తీసుకొని వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళే చెప్తారు. టీచర్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, రకరకాలుగా ఉంటుందనమాట. బట్ నంబర్ ఆఫ్ కేసెస్ మనం తీసుకుంటే ఆహ్, తి ఇది ఫాలో అయ్యే స్కూల్స్ కంటే అవ్వని స్కూల్స్ ప్రస్తుతం ఎక్కువున్నాయి. అవును. ఎక్కువ అవేర్‌నెస్ స్కూల్ వాళ్ళు కనిపించట్లేదు కాబట్టి, మన పిల్లల కోసం పేరెంట్స్ అవేర్‌నెస్ పెంచుకొని వాళ్ళు చెప్పినప్పుడేంటంటే, పిల్లలు సేవ్ అవుతారు. స్కూల్ మీద వదిలేయకూడదు కదా! మన పిల్లల్ని. అ అవును మేడం. అవును. వాళ్ళ అంటే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలా, వాళ్ళ పిల్లల పైన కూడా దృష్టి పెట్టి వాళ్ళని ఎలా అంటే ఏం చేస్తున్నారు, ఎట్లా ఉండ్రు, ఎట్లా చదువుకుంటున్నారు, ఏం కథ అని ఒక ఫాలో అప్ కూడా చేయాలా. హ్మ్. అలా చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా ఉండి కొంచెం అవేర్‌నెస్ కొంచెం ఉంటది. హ్మ్. బారిన పడకుండా ఉంటారు. అవును. ఓకే మేడం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. అది పేరెంట్స్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండాలి? దాని గురించి చెప్తున్నారు. సో, పేరెంట్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఫస్ట్ రియాక్ట్ అయితే, హ్మ్. వాళ్ళకి నమ్మకం వస్తుందనమాట. ఓకే. కంప్లీట్‌గా నేను చెప్పొచ్చు. పేరెంట్స్ స్టేబుల్‌గా ఉన్నారు. నేను చెప్పేది బ్యాలెన్స్‌డ్‌గా వింటున్నారు. అన్నప్పుడు ఎక్కువ ప్రాపర్‌గా మొత్తం కమ్యూనికేట్ చేస్తారు. అలా కాకుండా వాళ్ళు కొంచెం చెప్పటం మొదలుపెట్టిన తర్వాత, హ్మ్. వెంటనే వీళ్ళు అగ్రెసివ్‌గా రియాక్ట్ అయినా, లేకపోతే హై ఎమోషన్స్ చూయించేసినా, అదేదో జరగకూడనిది జరిగింది మా పిల్లలకి అన్నట్టు బిహేవ్ చేసినా, వీళ్ళకి భయమేస్తుంది. కంప్లీట్‌గా రివీల్ చేయకుండా కొంచెం చెప్పి ఆపేస్తారు. ఓకే. దానివల్ల ఇంకా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ప్రాపర్‌గా రివీల్ అయినప్పుడే ప్రాపర్ హెల్ప్ అనేది దొరుకుతుంది కాబట్టి, మీరు పిల్లలు చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎమోషనల్ అవ్వకుండా స్టేబుల్‌గా ఉన్నట్లయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా దొరుకుతుంది ఓకే. పేరెంట్స్‌కి. ఓకే. సో, పోక్సో యాక్ట్ అండ్ అంటే పేరెంట్స్ గూడా వాళ్ళతో ఎలా ఉండాలి అండ్ ఎవరైతే అబ్యూస్ అయ్యారో వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సైకలాజికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.